బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ బాగున్నారని నమ్ముతున్నాను. అలాగే ఈరోజు లేవగానే దేవుని వాక్యాన్ని చదివి ప్రార్థన చేశారని నమ్ముతున్నాను. ఒకవేళ అలా చేస్తే రండి ఈరోజు దేవుని వాక్యం ధ్యానంతో. ఈరోజు దేవుని వాక్య ధ్యానం కోసం నిర్గమాకాండం 3వ అధ్యాయం 14వ వచనం చదువుకున్నాం. దానిలో ఎలా ఉంటుంది? అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన ఉండునని వాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలనన్ను. చూసారా, ఈ వృత్తాంతం మనందరికీ తెలిసిందే. దేవుడు మోషేతో మండుచున్న పొదల నుంచి మాట్లాడుతున్నాడు. అప్పటికి మోషే మిద్యాన్ అరణ్యంలో గొర్రెలు కాస్తూ ఉన్నాడు. మనందరికీ మోషే చరిత్ర తెలిసిందే. మోషే ఇశ్రాయేల్ కఠిన దాస్యంలో ఉన్నప్పుడు రాజు ఇదిగో తన రాజ్యంలో ఉన్న ఇశ్రాయేలుకి ఎవరికైనా మగపెట్టు పుడితే చంపేయమని ఆజ్ఞ ఇచ్చినప్పుడు పుట్టాడు. ఆ సమయంలో అతని తల్లి అతను దాచింది. ఆ తర్వాత అతను తొట్టులో పెట్టి నైల్ నదిలో పడేగా ఆ బిడ్డ నేరుగా ఫరో కుమార్తెగా దొరికాడు. ఆమె అతను తన కొడుకుగా పెంచుకుంది. 40 సంవత్సరాలు అతడు రాజభోగాలన్నీ అనుభవించి ఇదిగో సకల విద్యా ప్రవీణుడయ్యాడు. ఆ తర్వాత ఓ చిన్న డిస్ప్యూట్ వచ్చింది. దానిలో ఇదిగో ఒక ఐగుప్తీయుడు ఇశ్రాయేల్ని బాధిస్తుంటే మోషే వెళ్ళి ఐగుప్తీయుని కొట్టి చంపేశాడు. ఆ తర్వాత మరో రోజు వచ్చినప్పుడు ఇద్దరు ఇశ్రాయేలు కొట్టుకుంటూ ఉంటుంటే వాళ్ళ మధ్య ఏదో తగవుని తీర్చుతాం కదా అని ఇన్వాల్వ్ అవగానే ఒకడు వెంటనే మోషేతో అన్నాడు, ఏ నిన్న ఐగుప్తీయుని చంపి పాతేసినట్టు నన్ను చంపేద్దాం అనుకుంటున్నావా అని అనగానే దాంతో ఆ విషయం అందరికీ తెలిసిపోయింది. ఇక ఎక్కడ నన్ను ఫరో చంపేస్తాడని మోషే మిద్యాన్ అరణ్యానికి పారిపోయాడు. మిద్యాన్ అరణ్యంలో పారిపోవడం కూడా దేవుని చిత్తమే. ఎందుకంటే మిద్యాన్ అరణ్యంలో మోషేకు దేవుడు ఒక గొప్ప ట్రైనింగ్ ఇచ్చాడు. ఏకాంతంగా అతని నుంచి అతను చాలా పాఠాలు నేర్పాడు. ఇప్పుడు తాను నేర్చుకున్న పాఠం అంతటి తర్వాత దేవుడు మండుచున్న పొదలో నుంచి మోషేతో మాట్లాడుతున్నాడు. మోషేతో దేవుడు ఎన్ని చెప్పినా సరే మోషే చాలా కారణాలు చెప్తుండగా ఇదిగో ఇప్పుడు మొదటగా ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. దేవా, నువ్వు చెప్తున్నంతా బాగానే ఉంది. నువ్వు వెళ్ళి ఇప్పుడు నేను ఫరోతో ఇదిగో దేవుడు తనకు బలివ్వడానికి ఈ ప్రజలందరినీ బయటికి తీసుకురమ్మంటున్నాడు అని నేను అడిగితే మొదట ఫరో ఒప్పుకోరు. సరే, అసలు ఈ ప్రజలకి ఏమని చెప్పను, నన్ను ఎవరు పంపారని చెప్పను, ఎందుకంటే వాళ్ళు నన్ను అసలు ఒప్పుకోరు కదా అని అడగగానే ప్రభు అంటున్నాడు, నేనున్నవాడును అనేవాడు పంపాడని చెప్పు అంటున్నాడు. ఈ మాట దగ్గర మీరు సరిగ్గా ఆలోచిస్తే 40 సంవత్సరాల క్రితం మోషే దేవునికని ఎదుర్కొంటే ఇలాంటి ఒక ప్రశ్న అడిగాడు. ఎందుకంటే అప్పుడు మోషే అంతఃపురంలో ఉన్నాడు. అప్పటికి మోషేకు చాలా కోపం ఉంది, దానికి మించి గర్వం ఉంది. అందుని బట్టి ఇలాంటి ఒక ప్రశ్న ఎవరిని అడిగితే తను వెంటనే ఇలా చెప్పుంటాడు, నన్ను ఎవరు పంపారంట వెంటయ్య, నేను రాజు సన్నిధిలో ఉండేవాడిని, రాజకుమారుని, ఒకవేళ అయితే నెక్స్ట్ నేనే రాజుని అవుతాను, ఇప్పుడు నన్నే వచ్చి నువ్వు అలాంటి ఒక ప్రశ్న అడుగుతావా అని అన్నాను. కానీ ఇప్పుడు తన దగ్గర అలాంటి అధికారం లేదు. ఇప్పటికే తను చాలా పాఠాలు నేర్చుకున్నాడు. అందుకనే దేవుడు మిషన్ అప్పగించుకుని, దేవా, నా మీద నాకు నమ్మకం లేదు, ఇప్పుడు నువ్వు చెప్పు, ఏం చెప్పమంటావు, నా గురించి చెప్పుకునే అంత యోగ్యత నాకు లేదు, ఇప్పుడు నన్ను ఎవరు పంపారంటే నేనేమని చెప్పను అంటే అప్పుడు దేవుడు అంటున్నాడు, నేనున్నవాడును అనేవాడు పంపాడని. దేవుడు తన గురించి తాను చెప్పుకోవాలనుకున్నప్పుడు ఇదే మాట అన్నాడు, నేనున్నవాడిని. దేవుడు ఉనికిని ప్రశ్నించే ఇదిగో ఏ గొంతు దేవుడి దగ్గర లేకుండా దేవుడు తన ఉనికిని చెప్పాడు. ఆయన ఎప్పటి నుంచి ఉన్నవాడు అంటే ఆయన ఎప్పుడూ ఉండేవాడు అంతే. ఆయనకు పుట్టుక లేదు, ఆయనకు చావు లేదు. ఆయన నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు ఉండేవాడు. ఆయన అనుకున్నాడు కనబట్టే మనం ఉన్నాం. ఇప్పుడు ఆ దేవుడు తన గురించి తాను చెప్తూనే ఇదిగో నన్ను ఉన్నవాడు పంపాడు అని చెప్పమన్నాడు. ఇప్పుడు మొదటగా మోషేకు దేవుడు నేనున్నాను అని చెప్తూనే ఇంకో మాట అంటున్నాడు, నేనున్నవాడు అని చెప్పి పంపిస్తున్నప్పుడు ఇదిగో నేనున్నవాడు అంటే దేనికున్నవాడు అని మనకు ప్రశ్న రావచ్చు. అప్పుడు మనం కానీ బైబిల్లో పేజీని అలా తిప్పుతూ దేవుడు ఏమేమి చెప్పాడో అని ధ్యానిస్తే నేనున్నవాడును అని చెప్పి దేవుడు చీకట్లో ఉన్న వాళ్ళతో అయితే నేను వెలుగును అని చెప్తాడు. సో చీకట్లో ఉన్న వారికి ఆయన వెలుగు అవుతాడు, ఆకలితో ఉన్నవారికి ఆయన జీవాహారం అవుతాడు, దప్పికతో ఉన్నవారికి ఆయన జీవజలం అవుతాడు, మార్గం తెలియని వారికి ఆయన మార్గం అవుతాడు.
ఇదిగో సత్యం తెలియని వారికి ఆయన సత్యం అవుతాడు, జీవమే లేని వారికి ఆయన జీవం అవుతాడు. ఇలా మనలో ఏది లోటుగా ఉంటే ఆయన మనకు అది అవుతాడు. ఇప్పుడు మోషేతోనూ మనందరితోనూ దేవుడు అది చెప్తున్నాడు, నేను ఉన్నవాడిని, మీకు ఏం అవసరమైతే దానికి నేను తగినవాడిని, నా దగ్గర అన్నీ ఉన్నాయి, నేను మీకు ఏది కావాలంటే అది అవుతాను అని చెప్పి దేవుడు ఇంకో ఎస్యూరెన్స్ ఇస్తున్నాడు. సో మొదటగా నేను నీకు తోడున్నానని చెప్తున్నాడు. రెండవదిగా నేను నీకు ఏది కావాలంటే, ఏ అవసరత అంటే ఆ అవసరతను తీర్చడానికి చాలిన వాడిని అని చెప్తున్నాడు. ఇప్పుడు ఇంత చెప్పిన దేవుణ్ణి మనం కానీ నమ్మకుండా, దేవా నువ్వు నిజంగా గొప్పవాడివే, నువ్వు నాకు కావాల్సిన అన్నిటికీ చాలినవాడివే, అయినా సరే నేను నిన్ను నమ్మలేకపోతున్నాను, నేను నిన్ను నమ్మనని ఎవరన్నా అంటే, ఇదిగో దానికి ప్రభు ఇచ్చే సమాధానం, నువ్వు నన్ను నమ్మనన్నావు కాబట్టి నీ పాపంలోనే ఉండి నువ్వు చేస్తావు. ఎక్కడ ఇలా ప్రభు చెప్పాడంటారా? అయితే యోహాను సువార్త 8:24 వచ్చింది కదా, దానిలో ప్రభు అంటాడు, నేను ఆయననని మీతో చెప్పిన మాట మీరు నమ్మని ఎడల మీరు పాపాల్లోనే ఉండి మీరు చేస్తారని చెప్పి. ఇదిగో యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చినప్పుడు చాలాసార్లు నేను అనే టైటిల్ని వాడుకున్నాడు. ఇంగ్లీష్లో ఇదన్నమాట ఐయామ్ అని ఉంటుంది. ఈ ఐయామ్ అనే టైటిల్ని చాలాసార్లు వాడాడు. చాలామంది ప్రభు నేను దేవునని ఎక్కడ చెప్పుకున్నాను అని బైబిల్లో చూపించమంటారు. ఇదిగో దేవుడే తన్ను నువ్వెవరివని అడిగితే ఐయామని చెప్పుకున్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా నువ్వెవరివని చాలాసార్లు శాస్త్రులు పరిశీలన అడిగినప్పుడు నేను ఐయామ్, నేను ఉన్నవాడిని, నేను యావేని అని చెప్పుకున్నాడు. ఆ మాటలు మనం బైబిల్లో కొత్త నిబంధనలో చాలాసార్లు చూడవచ్చు. అలా ఒకసారి చెప్పిన సందర్భంలో ఉందే యోహాను సువార్త 8:24 దానిలో ఆయన అంటాడు, నేను ఆయననని మీతో చెప్పిన మాట మీరు నమ్మలేకపోతే మీ పాపాలను ఉండి మీరు చేస్తారని చెప్పి. అవును, దేవుడు మనకు తోడుగా ఉన్నవాడు, దేవుడు మన ప్రతి అవసరతను తీర్చగలిగినవాడు. ఒకవేళ ఈ దేవుని మనం నమ్మలేకపోతే, మన విశ్వాసం చాలకపోతే, మనం ఆయన వెంబడించలేకపోతే, ఆయనకు లోబడి ఉండలేకపోతే మనకు దక్కేది నిత్య నరకం, మనం శాశ్వతంగా మరణిస్తాం. అందుకని దేవుడు అంటున్నాడు, మీరు నన్ను నమ్మండి, నేను పంపినని చెప్పి ఇశ్రాయేలుతో చెప్పు అని చెప్పి మోషేతో చెప్తున్నాడు. ఈరోజు అదే దేవుడు మీతోనే చెప్తున్నాడు, నేను ఉన్నవాడిని అనే దేవుడు మీకు తోడుగా ఉన్నానని. మరి నమ్ముతున్నారా? నేను ఉన్నవాడిని అన్న దేవుడు మీతో తోడుగా ఉంటే ఆయన మీకు బలాన్ని ఇస్తాడు, ఆయన మీ ప్రతి అవసరం తీర్చుతాడు, అలాగే మిమ్మల్ని నిత్య రాజ్యాన్ని చేర్చుతాడు. మరెందుకని ఆ దేవుణ్ణి ఈరోజు నుంచి నమ్మకూడదు, నమ్మి మన జీవితంలో ముందుకు సాగకూడదు? ఆలోచించండి. చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. పరలోకమందున తండ్రి, నేను ఉన్నవాడును అని చెప్పి నువ్వు చెప్పిన మాటలు ఈరోజు మాకు జ్ఞాపకం చేసినందుకు ఉన్నాను. అవును దేవా, నేను ఉన్నవాడిని అన్న దేవుడు నువ్వు మాకు తోడుగా ఉన్నావు, నేను ఉన్నవాడిని అన్న దేవుడు నువ్వు మా ప్రతి అవసరం తీర్చాడు, మాకేం కావాలంటే దాంట్లో నువ్వు చాలినవాడు. మేము ఆ విషయాన్ని నమ్ముతున్నాం. అలాగే నిన్ను నమ్మడం ద్వారానే మేము పరలోకానికి నిత్య జీవానికి చేరతామని నమ్ముతున్నాం. దేవా, మా ఈ నమ్మిక చొప్పున మాకు జరిగించమని, నీ వాక్యంలో ఉన్న ప్రతి శ్రేష్టమైన వాగ్దానాన్ని మా జీవితంలో స్వతంత్రించుకుని దాన్ని బట్టి నిన్ను స్తుతించినట్లు, నిన్ను ఆరాధించినట్లు మా జీవితాలను దేవతండి దేవా, నీ తృప్తిని దేవతని ఆశీర్వాదాన్ని కలగజేయమని, అనేకులకు మాదిరికరంగా ఉన్నట్లు మమ్మల్ని మలచమని, నా ప్రభువును ప్రియరక్షకును నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకుని పొందుకుని నిన్నే స్తుతిస్తున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.